హాయ్ హలో వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో డిసెంబర్ నెల ప్రిడిక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాము. డిసెంబర్ నెలలో మనకి 3 గ్రహాలు వక్రంలో ఉంటాయి. సో గురువు వక్రంలోనే ఉంటాడు నెలంతా, బుధుడు వక్రించి మళ్ళీ డైరెక్ట్ అవుతాడు, కుజుడు వక్రంలోనే ఉంటాడు, మధ్యలో వక్రం అవుతాడు. సో రెట్రోగ్రేడ్ ప్లానెట్స్. సో ఒక పర్టికులర్ టైం పీరియడ్లో లైక్ మనకి 2nd వీక్ నుంచి 4th వీక్ మధ్యలో గురువు అండ్ బుధ మ్యూచువల్ ఆస్పెక్ట్లో వక్రంలో ఉంటారు. సో కాబట్టి డెసిషన్ మేకింగ్ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోవాలి అందరూ ఏ విషయంలో అయినా. ఎందుకంటే జ్ఞానాన్ని ఇచ్చే ప్లానెట్లు ఆ రెండును, లాజికల్ ప్రెజెన్స్ని నాలెడ్జ్ని ఇచ్చే ప్లానెట్స్ రెట్రోగ్రేషన్లో ఉన్నప్పుడు మనం ఫ్యూచరిస్టిక్ డెసిషన్స్ ఆ పర్టికులర్ టైంలో తీసుకోకూడదు. అది అందరికీ వర్తిస్తుంది, ఎందుకంటే న్యాచురల్ కారకత్వం ఉంటుంది కాబట్టి. ఈ నెల ప్రత్యేకత ఏంటంటే మనకి గ్రహాలు ఏవి కూడా కంజంక్షన్లో ఉండట్లేదు. అంటే చంద్రుడు ఇటువంటి తిరుగుతూ ఉంటాడు కాబట్టి కంజంక్ట్ అవుతాడు, కానీ మిగిలిన గ్రహాలన్నీ కూడాను వేరు వేరు రాసుల్లో ఉన్నాయి. అండ్ రవి బుధులు కలిసి ఉన్నట్టు కనిపించిన ఈ 16వ తారీఖు నుంచి అవి కూడా విడివిడిగా ఉండడం వల్ల యూజువల్గా మనకి ఈ మొత్తం గ్రహాలన్నీ అవి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క ఇంట్లో ట్రాన్సిట్ అవుతున్నప్పుడు రిజల్ట్స్ పాజిటివ్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 6, 8, 6, 12 స్థానాల్లో తక్కువ వస్తాయి గ్రహాలు. అలా కాకుండా కంజంక్షన్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే కంజంక్షన్స్ ఎక్కువ, మనకి 3 ప్లానెట్స్ 4 ప్లానెట్స్ కంజంక్షన్స్ ఉన్నప్పుడు అప్పుడు వాటి ప్రభావం అనేది కొంతవరకు ఉంటే చాలా పాజిటివ్గా, లేకపోతే చాలా నెగిటివ్గా అలా ఉంటుంది. గ్రహాలన్నీ స్ప్రెడ్ అయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూజువల్గాను చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి నెగిటివ్ హౌసెస్ 2, 8 కూడా అన్సర్టనిటీ అంతే. నెగిటివ్ హౌసెస్ 2, మిగిలినవన్నీ పాజిటివే కాబట్టి ఆ విధంగా ఉంటుందని చెప్పచ్చు. సో మేషం వాళ్ళకి ఎలా ఉండబోతోంది, సో రాశి తీసుకున్నా లగ్నం తీసుకున్నా మీ ఇష్టం అది. సో మేషం సైన్ నుంచి నేను చెప్తాను కాబట్టి ఎలా ఉండబోతోంది అని అంటే కొంతవరకు కొన్ని చికాకులు, ఇబ్బందులు, అది మానసికంగాను శారీరకంగాను శక్తి లేనట్టు అనిపించడము. అండ్ ముఖ్యంగా మీరు ఈ నెలంతా కూడాను మెయిన్ జాబ్ రిలేటెడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ కానీ లేకపోతే ఏదైనా కొత్తగా మొదలు పెట్టడం కానీ చేయకుండా ఉంటే మంచిది. సో ఎందుకంటే రాంగ్ డెసిషన్స్ అండ్ రాంగ్ స్టెప్స్, సో అండ్ అట్లానే ఫోర్స్, అంటే వేరే వాళ్ళు మీ మీద అధికారం చూపించినా ఏం చేసినా దాన్ని భరించడం తప్ప ఏమీ చేయలేకపోవడం. సో అంటే నీ శక్తి మానసికంగా శారీరకంగా కొంత తగ్గినట్టు అనిపిస్తుంది. అండ్ మోరోవరు చిన్న చిన్న విషయాలకి తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతోటి గొడవలు, మాట పట్టింపులు, చికాకులు అండ్ సీజనల్గా వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇవి. అంటే మీకు కొంచెము ఈ పర్సనల్గా అండ్ గొడవలు ఇట్లాంటి వాటిలో ఇబ్బందులు ఉన్నాయి. అయితే జాబ్ రిలేటెడ్ నార్మల్గానే ఉంటుంది ప్రోగ్రెస్, అంత ఫాస్ట్గా ఆపర్చునిటీ వచ్చేవు, అంత ఫాస్ట్గా నెగిటివ్ జరిగిపోదు. సో దానికి సంబంధించినవి నిదానంగా నడుస్తూ ఉంటాయి. అండ్ మోరోవరు కొంతవరకు పేరెంట్స్ తోటి కానీ దగ్గర సంబంధీకులతో సో చిన్న వాటికే కమ్యూనికేషన్ ప్రాబ్లం రావడానికి పాసిబిలిటీ ఉంది. సో మనీ విషయంలో రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఈ మంత్ అంతా కూడాను మీరు ఎట్టి పరిస్థితుల్లో ఓ ఇల్లు కొనడానికి అడ్వాన్స్, వెహికల్ తీసుకోవడానికో ఇంకొకటో ప్లానింగ్ చేయొద్దు. సో ఈ మంత్ అంతా ఆపేసేయండి. కావాలంటే జనవరి మంత్లో అప్పుడున్న ప్లానెటరీ పొజిషన్స్ బట్టి చూసుకోవచ్చు. సో మ్యారేజ్ కాని వాళ్ళకి పెళ్లి విషయంలో ప్రతి విషయంలోనూ అంటే ఎస్పెషల్లీ పెళ్లి సంబంధాలు కుదరడం ఇటువంటి విషయాల్లో ఆలస్యం అవుతుంది. సో మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు మీకు ఈ మంత్ అంతా కొంచెం స్లోగానే ఉంటుంది కాబట్టి తొందరపడకండి. ఎందుకంటే లైఫ్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా డిసెంబర్ మంత్ అనేది అంత గొప్పగా లేదు. అయితే హైయర్ ఎడ్యుకేషన్ కోసము బయట కంట్రీకి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి చేసిన పనే చేయాల్సి రావడము, అప్లై చేసిన చోట మళ్ళీ రెండోసారి అప్లై చేయాల్సి రావడం ఈ విధంగా ఉంటుంది. బట్ స్టూడెంట్స్ అందరికీ కూడాను ఓవరాల్గా ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రోగ్రెస్ బాగానే ఉందని చెప్పచ్చు. సో మీకు కొంత మానసికంగా ఇబ్బందులు, చికాకులు ఉంటాయి కాబట్టి ప్రతి విషయంలోనూ ఎక్కువ ఆర్గ్యుమెంట్లకి దానికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండడం అనేది మేషం వాళ్ళకి చెప్పే సూచన. అండ్ వృషభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది, వృషభం వాళ్ళకి మంచి టైం అని చెప్పచ్చు. సో ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ప్లాన్ చేసుకోండి, మంచిగా లోన్స్ వచ్చి కొనుక్కునే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ మీ పిల్లలకి చాలా బాగుంటుంది. పిల్లలకి శుభకార్యాలు చేయాలన్నా పెళ్లి చేయాలన్నా దానికి చాలా బాగుంటుంది. మీ సలహా కోరేవాళ్ళు ఎక్కువ అవుతారు. సో మీలోని నాలెడ్జ్ని దాన్ని రికగ్నైజ్ చేసి
సో మీకోసము మీ సలహా కోసము వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది. అట్లానే మీరు కూడా షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్, ఫారెన్ ట్రావెల్స్కి చాలా మటుకు పాసిబిలిటీస్ ఉన్నాయి. బయట కంట్రీకి వెళ్ళడానికి, అది కూడా హైయర్ ఎడ్యుకేషన్ నిమిత్తంగానే, ఉద్యోగ నిమిత్తంగానే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ప్రయాణాలలో చిన్న చిన్న ఇబ్బందులు, అడ్డంకులు ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉంది. కాకపోతే వృషభం వాళ్ళకి ఫినాన్షియల్గా గ్రోత్ బాగుంది. సో మీకు కాకపోతే మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల అది అంటే సరిగ్గా నేను ప్లాన్ చేయలేదు అన్న సాటిస్ఫాక్షన్ లేకపోవడం అయితే ఉంటుంది. మీకు కూడా అంతే. త్రూ అవుట్ ద మంత్ మెయిన్ ఇన్వెస్ట్మెంట్లు, మనీ అండ్ అట్లాంటి విషయాలు, పెద్ద విషయాలలో నిర్ణయాలు తీసుకోవడానికి సరిగ్గా లేదు టైం అని చెప్పచ్చు. సో కాబట్టి అటువంటి విషయాలు అట్లీస్ట్ మంత్ ఎండ్ తర్వాత, అంటే 4th వీక్ తర్వాత నుంచి కొంచెం పర్వాలేదు. బట్ ఈ లోపల మటుకు అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. అండ్ జాబ్ రిలేటెడ్ స్టాగ్నేటెడ్ ఆపర్చునిటీస్ అంతా స్టాగ్నేటెడ్గానే ఉంటాయి. గొప్పగా వచ్చేసేది ఏం లేదు. కాకపోతే చేస్తున్న పనిలో కొంతవరకు లాంగ్ అవర్స్ వర్క్ చేయడము, కొంచెము ఒత్తిడి అనేది ఉంటుంది. బట్ మీకు ఫైనాన్షియల్గా బాగుంది, పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది, పిల్లలకి బాగుంటుంది. అండ్ అన్ని రకాలుగాను ఒక మంచి హ్యాపీ లైక్ హాలిడే మూడ్లోనే ఉండే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మేజర్ ప్లానెట్స్ అన్నీ మీకు శుభస్థానాల్లోనే ట్రాన్సిట్ అవుతున్నాయి. సో కాబట్టి పెద్దగా వచ్చే నెగిటివిటీ అయితే ఏం లేదని చెప్పచ్చు. అండ్ మిథునం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? మిథునం వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది హెల్త్ గొడవలు, సో అనారోగ్య సమస్యలు, మాట పట్టింపులు, ఇబ్బందులు, సీజనల్గా వచ్చేవి, ఇటువంటి వాటి వల్ల కొంత ఆరోగ్యం సఫర్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఖర్చులు కనిపిస్తున్నాయి. సో అన్ని రకాలుగా అంటే మీకోసమని, లేకపోతే మీ లైఫ్ పార్ట్నర్ కోసమని, ఇంట్లో వాళ్ళ కోసమని ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి. అట్లానే ఎలాగా ఖర్చులు ఉన్నాయి కాబట్టి ఏ వెహికల్ ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తే సక్సెస్ఫుల్గా అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంది. సో లోన్స్ తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. అలానే కొంతవరకు కొత్తగా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆఖరి వారం నుంచి దానికి పాసిబిలిటీస్ బాగానే ఉన్నాయి. సో కాబట్టి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే డిసెంబర్ లాస్ట్ వీక్లో అటువంటి ఇది మొదలుపెట్టచ్చు. ఎందుకంటే కెరియర్ మారడానికి అవకాశం అనేది కొంతవరకు ఈ పాసిబిలిటీస్ అంటే జాబ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే జాగ్రత్తగా ఉండకపోతే జాబ్ పోయే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి మిథునం వాళ్ళు తప్పకుండా కెరియర్ విషయంలో ఎక్స్పెరిమెంట్లు పనికిరావు. సో అన్ని రకాలుగాను చెక్ చేసుకుని నాకు కరెక్ట్గానే అంటే తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అనిపిస్తే మాత్రమే వెళ్ళండి. ఫారెన్ ట్రావెల్స్కి పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి. కాకపోతే మధ్యలో 2-3 వారాలలో అటువంటి ప్లాన్స్ పెట్టుకోకండి, అంతగా టైం బాగాలేదు ఆ టైము. బట్ అదర్వైజ్ మిథునం వాళ్ళకి ఫినాన్షియల్ గ్రోత్ కానీ అవి బాగున్నాయి. ఖర్చులు ఎక్కువ ఉన్నాయి. జాబ్ రిలేటెడ్ కొంచెము ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. అండ్ కర్కాటకం వాళ్ళకి ఎట్లా ఉంది అంటే కర్కాటకం వాళ్ళకి చాలా బాగుందనే చెప్పచ్చు. సో గ్రహాలు ట్రాన్సిట్ అన్నీ కూడాను మీకు శుభ సమయము అని చెప్పచ్చు. ఎందుకు? శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మీ పిల్లల కోసం శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంది. ఓ ఇల్లు కట్టుకోవడానికి, కొనుక్కోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫినాన్షియల్ గ్రోత్ బాగుంది. అండ్ అనుకున్న పనులు కొంచెం స్లోగా అయినా కూడాను బట్ టైంకి అంటే కొంచెం టైం పట్టినా అన్నీ సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి. అట్లానే కుటుంబ సభ్యులతోటి అభిప్రాయ భేదాలు, చిన్న చిన్న ఇబ్బందులు మాత్రము నెల మధ్యలో నుంచి చివరి వరకు ఉంటాయి. కొంచెం సన్ ట్రాన్సిట్ అనేది ఒక్కటే కొంచెం నెగిటివ్గా ఉంది. అండ్ అదే టైంలో అంటే లాస్ట్ 2 వీక్స్లో కొంత ఖర్చు పెట్టడము, ప్రయాణాలు, ఇటువంటి వాటికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ అలానే మీకు పిల్లలు బయట కంట్రీకి వెళ్ళాలి చదువుకోవాలనుకుంటే తప్పకుండా డిసెంబర్ నెల మీకున్న రాశి ఫలితాలను బట్టి మీ పిల్లలకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. అయితే ఫైనాన్షియల్ గ్రోత్ బెటర్గానే ఉన్నా మనీ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అది ఎందుకంటే రకరకాల శుభకార్యాలు అవి ఇన్ని పెట్టుకోవడం కారణంగా మీ కంఫర్ట్స్ కోసం మీకోసమే ఖర్చు పెట్టుకుంటారు. అయినప్పటికీ కొంత అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లానే ఈ కాంబినేషన్ అంటే ఇప్పుడు జరిగే ట్రాన్సిట్ అనేది ఇట్స్ లైక్ ఎ పార్టీ టైం లాంటిది. సో మీకు ఇంట్లో అలానే ఉంటుంది, బయట అలానే ఉంటుంది, ట్రావెల్ చేస్తారు. సో అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది, మనీ అండ్ ఎవ్రీథింగ్. సో ఏంటంటే మీకు నెగిటివ్ అనేది కొంతవరకు ఉన్నది కుటుంబ సభ్యుల మధ్యలో అభిప్రాయ భేదాలు, ఖర్చులు, అది కూడా లాస్ట్ 2 వీక్స్లో అది మటుకు కనిపిస్తుంది. అదర్వైజ్ మిగిలిందంతా కూడాను అన్ని రకాలుగాను కర్కాటకం వాళ్ళకి మంచి రిజల్ట్ రావడానికి పాసిబిలిటీ ఉందనే
చెప్పచ్చు. అండ్ సింహం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సింహం వాళ్ళకి సింహం వాళ్ళకి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బంధువులతోటి, ఇష్టపడ్డ వాళ్ళతోటి, లేదా రిలేషన్, అంటే ఏ కైండ్ ఆఫ్ రిలేషన్ అయినా అవ్వనియండి, వాటిల్లో ఈగో ప్రాబ్లమ్స్, సమస్యలు, పోట్లాటలు వచ్చే అవకాశం ఉంటుంది. అది మీ వర్క్ ప్లేస్లో అవ్వచ్చు, మీ బంధువులతో శుభకార్యాల్లో ఉన్నప్పుడు అవ్వచ్చు, ఏదైనా అవ్వనియండి. అక్కర్లేని గొడవలు, మనస్పర్ధలు, ఈగోకి పోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మీకు అంటే పర్సనల్ లైఫ్కి సంబంధించి కనిపిస్తున్నాయి. అట్లనే మ్యారేజ్ అనుకున్నా ఏదనుకున్నా కూడా లేట్ అవుతూ ఉంటుంది, అనుకున్న టైంకి పూర్తవదు. అండ్ రాహుకేతు ట్రాన్సిట్ కూడాను కొంతనే లైఫ్లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే, అంటే నా ఇన్వెస్ట్మెంట్ విధానం మార్చుకోవాలి, నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అనుకున్నప్పుడు కొంతవరకు వాటిని మార్చుకోవడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. అయితే సడన్ జాబ్ చేంజ్ కానీ, సడన్గా మానేయాల్సి రావడం, సడన్ చేంజెస్ అనేవి వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ గురువు కూడా రెట్రోగ్రేషన్లో ఉన్న కారణంగా మీరు ఉద్యోగం విషయంలో తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాలు అవుతాయి. ఎందుకనంటే వక్ర గురువు, వక్ర బుధుడు ఉన్నాడు కాబట్టి జాబ్ చేంజ్ కోసం ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు కొంచెము తీసుకుంటే ఈ ఫస్ట్ 2 వీక్స్లో తీసేసుకోండి. ఫస్ట్ వీక్లో, సెకండ్ అండ్ థర్డ్ వీక్లో అటువంటి నిర్ణయాలు వద్దు. తర్వాత మళ్ళీ లాస్ట్ వీక్, అంటే జాబ్ చేంజ్ అవ్వాలన్నా, మానేయాలన్నా, కొత్త దానిలో జాయిన్ అవ్వాలన్నా ఆ పర్టికులర్గా మీరు సింహరాశో లగ్నమో అయితే కనుక మీకు ఆ పర్టికులర్ 2 వీక్స్ కొంచెము చేసిందే చేయడము, రిపీట్ చేయాల్సి రావడము, సో ప్రొఫెషనల్ లైఫ్ విషయంలో కష్టపడ్డము అనేది ఉంటుంది. అట్లానే ఫారెన్ ట్రావెల్ కోసం ప్రయత్నిస్తున్న, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నా జరగడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే రైట్ ఇన్వెస్ట్మెంట్ రైట్ ప్లేస్లో పెడుతున్నావా లేదా అన్నది ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాంగ్ డెసిషన్స్ తీసుకునే పాసిబిలిటీసు ఈ 2 గ్రహాలు బుధ అండ్ గురువు వక్రంలో ఉండడం వల్ల ఉండే పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే రిలేషన్స్లో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఖర్చులు కొంచెం కనిపించినా మంచి వాటి కోసమే ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. సో కాబట్టి సింహం వాళ్ళకి ఓవరాల్గా మిగిలిన విషయాలు బాగున్నా, బట్ పర్సనల్ లైఫ్, కమ్యూనికేషను, వీటికి సంబంధించి సమస్యలు, ఇబ్బందులు, ఒక మాట కారణంగా గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. అది ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, పర్సనల్ లైఫ్లో కానీ. అండ్ కన్య వాళ్ళకి ఎలా ఉండబోతుంది? సో కన్య రాశి లగ్నం అయ్యి మీరు కనుక రీసెర్చ్లోనో లేకపోతే మాలా ఆస్ట్రాలజీలోనో మెడికల్లోనో ఉన్నప్పుడు బాగుంటుంది. కాకపోతే లాట్ ఆఫ్ కన్ఫ్యూజను, చిన్న చిన్న విషయాలకు కంగారు. అండ్ అలానే మీరు అంటే లైక్ ద మీడియా కానీ లేకపోతే కమ్యూనికేషన్ ఫీల్డ్స్లో, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి మంచి పేరు రావడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగుంటాయి. అండ్ అట్ ద సేమ్ టైము కొంతవరకు ఇంటి కోసం ఖర్చు పెట్టడము, అండ్ ఇంటికి సంబంధించిన విషయాలలో ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి తీసుకునే డెసిషన్స్, ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తారు. అయితే నిర్ణయం తీసేసుకోరు, ప్లానింగ్కి అంటే అవకాశం అనేది ఉంటుంది. అలానే ప్రొఫెషనల్ లైఫ్లో కాంపిటీషన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అప్పుడు కొంతవరకు మీరు ఇబ్బంది పడవచ్చు. అది కూడా ముఖ్యంగా మధ్యలో 2 వారాలతోటి. సో హెల్త్ ప్రాబ్లమ్స్ పెద్దగా ఏమీ లేవు. అండ్ కుటుంబానికి సంబంధించి అన్ని రకాలుగాను చాలా బాగుంది. సో పిల్లలు వాళ్ళకి సంబంధించిన సెలబ్రేషన్స్, లేదా పిల్లలు ఫారెన్ ల్యాండ్స్కి ఎడ్యుకేషన్ కోసం వెళ్ళడము, లేదా వాళ్ళకి మ్యారేజ్ కుదరడము, లేదు మీ పిల్లలు బయట ఉంటే మీరు వాళ్ళ దగ్గరికి ట్రావెల్ చేసి వెళ్ళడము. సో ఈ విధంగా కొన్ని ట్రావెలింగ్ అనే దానికి పాసిబిలిటీస్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయని చెప్పచ్చు. ఎట్ ద సేమ్ టైము మీకు రాహు ట్రాన్సిట్ కూడా 7వ స్థానంలో అవుతున్న కారణంగా కొత్తగా కెరియర్ అంటే బిజినెస్ చేయాలి, మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఈ మధ్యలో 2 వారాలు కాకుండా మొదటి వారం, ఆఖరి వారము అటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. సో కన్య వాళ్ళకి ఖర్చులు పెద్దగా ఏం కనిపించట్లేదు, సేవింగ్స్ బాగానే ఉన్నాయి, ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంది, లక్ ఫ్యాక్టర్ బాగానే పనిచేస్తుంది. సో మీకు మీ లైఫ్ పార్ట్నర్కి లేదా మీ బిజినెస్ పార్ట్నర్కి కూడా బాగుంటుంది. సో ద వే మీ కమ్యూనికేషను మీకు మంచి ఆపర్చునిటీస్ని తెచ్చిపెడుతుంది. అది మీ బిజినెస్ అవనియండి, జాబ్ అవనియండి, ఈవెన్ మ్యారేజ్ కాని వాళ్ళకి పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి మధ్యలో 2 వారాలు అంతగా బాగాలేదు. సో మాట పట్టింపులు, ఇబ్బందులు రావచ్చు. కాబట్టి కొంతవరకు మధ్యలో ఉన్న 2-3 వారాల్లో ఇంపార్టెంట్ లైఫ్కి సంబంధించిన నిర్ణయాలను పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. అదర్వైజు హైయర్ ఎడ్యుకేషను, ట్రావెల్ వీటన్నిటిలోనూ కొంచెం స్లోగా ఉన్న అన్నీ సక్సెస్ఫుల్గా అయ్యే పాసిబిలిటీస్ బాగానే కనిపిస్తున్నాయి. సో తుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది?
సో తుల రాశి వారి లగ్నం ఏదైనా తీసుకోండి, తుల వాళ్ళకి చాలా బాగుంది. సో ఫినాన్షియల్ గ్రోత్ బాగుంది, పిల్లలకు సంబంధించిన విషయాల్లో హ్యాపీనెస్ ఉంటుంది, వాళ్ళు సెటిల్ అయ్యారు ఒక రకంగానని. కాకపోతే నిద్రాభంగము, సరిగ్గా నిద్ర పట్టకపోవడము, నిద్ర లేకపోవడము, ట్రావెల్ చేయాల్సి రావడము, అది కూడా ముఖ్యంగా శుభకార్యాల నిమిత్తం. ఇల్లు కట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంది, వెహికల్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. మీకు జరిగే టైం పీరియడ్ మీకు మీ జీవిత భాగస్వామికి ఇద్దరికీ కూడా అనుకూలంగా ఉంది. సో మంచి ట్రావెలింగ్ చేస్తారు. సో ప్రొఫెషనల్ లైఫ్లో గుర్తింపు బాగుంటుంది. అండ్ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకుండానే మీకు జరగాల్సినవన్నీ కరెక్ట్ టైంకి మంచిగా జరుగుతూ ఉంటాయి. సో మీరు కొంచెం డామినేట్ చేసినట్టు, ఆర్గ్యుమెంటల్గా ఉన్నట్టు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, కానీ బట్ మీ సలహా కోసం ఎదురు చూసేవాళ్ళు, మీరు ఇచ్చే వాటిని, అంటే ద వే యూ కమ్యూనికేట్ విల్ అట్రాక్ట్ మోర్ పీపుల్. సో కొత్తగా జాబ్ చేంజ్ అవ్వాలన్నా, ఇంటర్వ్యూస్కి వెళ్ళాలన్నా మీకు ఒక గుర్తింపు అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే శుక్రుడు ట్రాన్సిట్ అనేది మీకు ఇంటిలో కంఫర్ట్స్, ఉద్యోగంలో కంఫర్ట్స్, స్టూడెంట్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రోగ్రెసివ్గా ఉంటుంది. సో హాలిడే టైం అని చెప్పచ్చు. ఎలాగ మనకి డిసెంబర్ మంత్ బయట కంట్రీలో ఉండే వాళ్ళందరికీ హాలిడేస్ కాబట్టి మంచి హాలిడే టైము, ట్రావెల్ టైము. సో ఫినాన్షియల్గా ఖర్చులు కూడా ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, అది కూడా మంచి వాటి కోసమే. అంటే మీకు సడన్ ట్రావెల్ ప్లాన్ చేసుకోవడము, సడన్గా పిల్లల కోసము ఏదైనా కొనడం కానీ, సో ఇలాంటివన్నీ ఉంటాయి. అండ్ అట్లానే మీకు శత్రువుల మీద విజయము, అంటే ఏదైనా సరే మీకు ఎవరితో అయినా సరే మాట పట్టింపులో, ఇంకోటో ఏమైనా కేసులో ఇట్లాంటివి ఉన్నప్పుడు వీటిల్లో వచ్చే తీర్పులో అనుకూలంగా ఉండే పాసిబిలిటీ చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ హాస్పిటాలిటీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ అండ్ రియల్ ఎస్టేట్ ఇటువంటి బిజినెస్లో ఉన్న వాళ్ళకి లాభాలు రావడానికి, అంటే బిజినెస్ మంచిగా జరిగే అవకాశం ఉంది. లాభం అని కాదు కానీ బిజినెస్ బ్రహ్మాండంగా జరిగే అవకాశం ఉంది. ఫినాన్షియల్ గ్రోత్ కూడా బాగుందనే చెప్పచ్చు. కంటిన్యూగా మీకు వచ్చేవన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, జాబ్ లాసెస్ లాంటివి కూడా పెద్దగా ఏమీ లేవు. సో కెరియర్ ప్రోగ్రెస్ బాగుంది, శుభకార్యాలకు అటెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇంట్లో అంటే ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న వాళ్ళు గృహప్రవేశాలకు కానీ, లేకపోతే ఇంటికి సంబంధించిన విషయాలు, కంఫర్ట్స్ గురించి, వీటి గురించి మీరు ఆలోచించడము, కొనడము అట్లాంటివన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలని అంటే ఇట్స్ లైక్ మీకు ఒక మంచి పార్టీ టైం లాంటిది. సో డిసెంబర్ నెలలో మీకు పెద్దగా వచ్చే నెగిటివిటీ అయితే ఏం లేదనే చెప్పచ్చు. అండ్ వృశ్చికం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో వృశ్చికం వాళ్ళకి వృశ్చికం వాళ్ళకి మీకు అన్సర్టనిటీ, అంటే సడన్ చేంజెస్. అరే నేను ఇది ప్లాన్ చేయలేదే, అంటే పెళ్లి కాని వాళ్ళకి సడన్గా మ్యారేజ్ కుదరచ్చు. అట్లనే జాబ్ కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, బట్ డిసెంబర్ నెలలో సడన్గా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫినాన్షియల్ ప్లానింగ్ అని ఇవి చాలా బాగుంటాయి. శుభకార్యాలకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అండ్ పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదిరే అవకాశం ఉంది. అండ్ కాకపోతే అనారోగ్య సమస్యలు, మనస్తాపము, ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి కంగారు పడ్డము, స్ట్రెస్ తీసుకోవడము, సో అక్కర్లేని విషయాలకు ఎక్కువగా ఆలోచించడము, ఇటువంటి ఇబ్బందులు అనేవి, అంటే మానసికంగా కొంతవరకు శక్తి తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ ఎవరైతే అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళైతే మీ లైఫ్ పార్ట్నరు ఇచ్చే సపోర్ట్ అనేది మీకు ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో ఇబ్బందులను ఓవర్కమ్ చేసేలా అవుతుంది. అండ్ కొత్తగా అంటే ఎవరైనా పిహెచ్డీలో జాయిన్ అవ్వాలి అండ్ రీసెర్చ్ చేయాలి అనుకున్న వాళ్ళకి త్రూ అవుట్ ద మంత్ ఆపర్చునిటీస్ అనేవి చాలా బాగున్నాయని చెప్పచ్చు. అండ్ అట్లానే జాబ్ రిలేటెడ్ సెర్చెస్లో అది కొంచెం స్లోగా ఉంటాయి, కొంత టైం పడుతుంది. 2 నెలల్లో అవ్వాల్సింది 3 నెలలు పట్టడము ఇలా ఉంటుంది. అట్లనే వర్కింగ్ అవర్స్, కొంచెం లాంగ్ అవర్స్ పని చేయాల్సి రావడము అనేది ఉంటుంది. అండ్ ఎవరైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకునే వాళ్ళు ఈ మంత్ వాటికి జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. సో ఓవరాల్గా చెప్పాలంటే వృశ్చికం వాళ్ళకి ఫినాన్షియల్ గ్రోత్ బాగుంది, శుభకార్యాలకు అవకాశం ఉంది, ఇల్లు కొనుక్కునే అవకాశం, కట్టుకునే అవకాశం ఉన్నాయి. కాకపోతే అనుకున్న పనులు కొంచెము స్లోగా అవుతాయి. ముఖ్యంగా ఇంటికి సంబంధించి, ఉద్యోగానికి సంబంధించి, వీటికి సంబంధించినవి మటుకు చాలా స్లోగా ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ బాధ్యతలు, సో అక్కడ అంటే వర్కింగ్ వాళ్ళకి 2 చోట్ల కూడా కొంత హెవీ, అంటే ఇంటి పని అండ్ అట్లానే ఆఫీస్ వర్క్ అని కొంచెం వర్క్ లోడ్ అనేది మీకు పెరుగుతుంది. బట్ ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద మంత్ అన్ని రకాలుగానే సాటిస్ఫాక్టరీ రిజల్ట్ ఉండే పాసిబిలిటీ ఉందనే చెప్పచ్చు. సో ద వే యూ కమ్యూనికేట్, మీ మాట తీరు అండ్ మీ ప్రజెంటేషన్ స్కిల్స్ వలన మీకు చాలా మంచి జరగడానికి, అంటే ఒక ప్రమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా
లేదు జాబ్ చేంజ్ అవ్వాలనుకున్నా, ద వే యూ కమ్యూనికేట్ విల్ బ్రింగ్ లాట్ ఆఫ్ కొత్త ఆపర్చునిటీస్. అట్లనే ఫ్రెండ్స్ రిలేషన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అదొక్కటే చెప్పేది. ధనస్సు వాళ్ళకి ఎలా ఉండబోతోంది? సో ధనస్సు వాళ్ళకి మీకు ఈ మంతే కాదు, జూపిటర్ మీకు అక్కడ ట్రాన్సిట్ అవుతున్న రోజులు మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఖర్చులు, అన్ప్లాన్డ్ ఎక్స్పెండిచరు, డే టు డే లైఫ్లో ఖర్చులు కనిపిస్తాయి, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి, ట్రావెలింగ్ కనిపిస్తుంది, అండ్ షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది ఉంటుంది. ఫినాన్షియల్ గ్రోత్ బాగుంటుంది, ఖర్చులు కూడా అట్లనే ఉంటాయి. బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ట్రావెలింగ్, ఫారెన్ ట్రావెల్, అంటే జాబ్లో ఉన్న బిజినెస్లో ఉన్న ఫారెన్ ట్రావెల్ పాసిబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు బయట ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్ళాలనుకున్నా, లేదు బయట కంట్రీలో ఉన్న వాళ్ళు బ్యాక్ టు ఇండియా రావాలనుకున్నా పాసిబిలిటీస్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. డిసెంబర్ నెలలో ఒకవేళ మీరు ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి, మీకు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది ఉంది. అండ్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాము, నేను మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు డెఫినెట్గా మొదలు పెట్టచ్చు. ఎందుకంటే సాటర్న్ ట్రాన్సిట్ మీకు అనుకూలంగా ఉండబోతోంది. సో ఈ మంత్ అంతాను అట్లానే ఇల్లు మార్పు, హౌస్ చేంజ్ అవ్వడానికి, ప్లేస్ చేంజ్ అవ్వడానికి, కొత్త ఇల్లు కొనుక్కోవడానికి, ప్రాపర్టీ అమ్మడానికి, అమ్మిన ప్రాపర్టీ ద్వారా మనీ సేవ్ చేసుకోవడానికి, ఇటువంటివి జరగడానికి కార్యక్రమాల్లో పాసిబిలిటీ అనేది బాగా కనిపిస్తుంది. సో ధనస్సు వాళ్ళకి ఒకటే ఏంటంటే ఖర్చులు ఉంటాయి, అండ్ ఇంటి కోసం కావచ్చు, మీకోసం కావచ్చు. అట్లానే హెల్త్ విషయంలో కొంచెం సీజనల్గా వచ్చేవి, ఎందుకంటే నీ రాశాధిపతి 6లో ట్రాన్సిట్ అవుతున్నాడు, అది కూడా వక్రంలో. సో కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఎస్పెషల్లీ మనీ అంటే ఫైనాన్స్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఫైనాన్స్ బ్యాంకింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. స్పెక్యులేషన్స్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్యలో ముఖ్యంగా ఈ మంత్ మధ్యలో 2 వీక్స్ కూడాను స్పెక్యులేటివ్గా చేసేవి చేయకూడదు. జాబ్ చేంజ్ అయ్యే విషయంలో కొంచెము కేర్ఫుల్గానే ఉండాలి. సో ఇటువంటివి జాగ్రత్తలు తీసుకుని వీలైతే విష్ణు సహస్రనామం వినడం, చదవడం, అండ్ అట్లానే దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళడము, సో కొంచెం ప్రదక్షిణాలు చేయడం, గురువారం నాడు, బుధవారం నాడు ఇలాంటివి చేయడం వల్ల బాగుంటుంది. అట్లానే ఫ్యామిలీలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, బట్ మీకున్న తెలివితేటలతో డెఫినెట్గా వాటిని ఓవర్కమ్ చేస్తారు. ఎంతైనా ధనురాశి కాబట్టి బాగుంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే ధనస్సు వాళ్ళకి ఖర్చులు కంట్రోల్లో పెట్టుకోవాలి, అదొక్కటే. అదర్వైజ్ మిగిలినవి పర్వాలేదు. అండ్ మకరం వాళ్ళకి ఎలా ఉండబోతుంది అని అంటే, మకరం వాళ్ళకి 10 రూపాయలు సంపాదించాలని 20 రూపాయలు సంపాదించే అవకాశాలు ఉంటాయి ఇఫ్ యు ఆర్ ఇంటూ బిజినెస్ ఫీల్డ్. ఒకవేళ మీరు కనుక బిజినెస్ ఫీల్డ్లో ఉన్నట్టయితే ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుంటుంది. అండ్ ఫారెన్ ల్యాండ్స్లో వర్క్ చేసే వాళ్ళకి ఆపర్చునిటీస్ చాలా బాగున్నాయి. అండ్ రికగ్నైజేషన్ బాగుంటుంది బికాజ్ ఆఫ్ శుక్రుడు ట్రాన్సిట్ అవుతున్నాడు కాబట్టి. ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి అనుకున్న పనులు కొంచెం స్లోగా అవడము, మనస్తాపము, ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటాయి. కానీ రికగ్నైజేషన్ బాగుంటుంది. అండ్ మీరు వర్క్ చేసే ప్లేస్లో మీకు మంచి గుర్తింపు, మీకున్న టాలెంట్కి మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది. స్టూడెంట్స్ అందరికీ కూడాను ఎడ్యుకేషన్ వైజ్ బెటర్గానే ఉంది, కాకపోతే మీరు ఇంకొంచెం ఎఫర్ట్స్ అనేవి పెట్టాలి. అండ్ మోరోవర్ ద వే యూ కమ్యూనికేట్ విల్ డెఫినెట్లీ రీచ్ సో మెనీ పీపుల్ ఇన్ ఎయిదర్ వే. అంటే ఒకసారి అన్ని బ్లఫింగ్ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చాలా వైజ్ అడ్వైజ్ అని కూడా అనిపిస్తుంది. సో ముఖ్యంగా 2-3 వారాలలో మీరు మీ కమ్యూనికేషన్ మీ ఫ్రెండ్స్తో అవ్వచ్చు, ఆఫీస్లో అవ్వచ్చు, ఎవరితో అయినా సరే ఎలా ఉంటున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి అన్నీ బాగున్నట్టు అనిపిస్తాయి, అవతల వాళ్ళ మటుకు కొంచెం డిఫరెంట్గా తీసుకుని మీ స్థాయిని తగ్గించే విధంగా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే అడ్వాంటేజ్ తీసుకోవడం అనమాట, అలాంటివి జరగచ్చు. బట్ ఇల్లు కట్టుకోవడానికి అంటే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బిజినెస్ బెటర్గానే ఉంది. హాస్పిటాలిటీ రిలేటెడ్ బాగుంది. ఇఫ్ యు ఆర్ ఇంటూ మీడియా, సోషల్ మీడియా ఆర్ ఎనీ లైక్ కెమెరా రిలేటెడ్ వీటిల్లో ఉంటే మీ రీచబిలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ పెళ్లి కాని వాళ్ళకి మ్యారేజ్ కుదరడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ పిల్లలు వాళ్ళ ఎడ్యుకేషను, దానికి సంబంధించి మీ ఎఫర్ట్స్, అంటే కుటుంబం విషయంలో కొంతవరకు మీ సహాయము అవసరం అవుతుంది. అది మీ ఇంట్లో వాళ్ళకి అవ్వచ్చు, పిల్లలకు అవ్వచ్చు, స్పౌస్కి అవ్వచ్చు, అంటే భార్య లేదా భర్తకు అవ్వచ్చు. సో నెల మధ్యలో నుంచి కొంతవరకు ఈ తలకి సంబంధించిన మైగ్రేన్ అని, హెడేక్ అని, నిద్ర పట్టకపోవడము, ఇటువంటి కొంత అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు. బట్ ఓవరాల్గా ఫినాన్షియల్ గ్రోత్ కానీ ఇవన్నీ కూడా అప్ టు ద మార్క్ ఉన్నాయి.
జాబ్ చేంజ్ అవ్వాలంటే కొంచెం స్లో అవుతుంది, బట్ నెగిటివ్గా ఏం జరగదు. మంచి నిర్ణయాలు, మంచి ఫినాన్షియల్ గ్రోత్ అన్నీ కూడా చాలా బాగున్నాయనే చెప్పచ్చు. దెన్ కుంభం వాళ్ళకి ఎలా ఉండబోతోంది? కుంభం వాళ్ళకి ఖర్చులు కనిపిస్తున్నాయి. దేనికోసము? ప్రయాణాల నిమిత్తం, లగ్జరీస్ కోసము, కంఫర్ట్స్ కోసము. అంటే ఈ ఇల్లు కాదు ఇంకోటి ఇల్లు కొనుక్కుందామా, అటువంటి నిర్ణయాలు. ఇల్లు అమ్మేద్దామా, వెహికల్ తీసుకుందామా, అమ్మేద్దామా, అంటే కొనడానికి అమ్మడానికి పాసిబిలిటీస్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ మోరోవరు లగ్జరీస్ కోసము, కంఫర్ట్స్ కోసము ఖర్చు పెడతారు. పేరెంట్స్ కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అంటే తల్లికి కానీ తండ్రికి కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు, దానికోసం ఖర్చు. లేదు మీ వాళ్ళు ట్రావెల్ చేయడము, అంటే మీరు కనుక కుంభరాశి అయితే మీ పేరెంట్స్ ఫారెన్ ట్రావెల్ చేయడానికి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ అంటే బయట కంట్రీలో ఉన్న వాళ్ళకి ఇండియా రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే విజిటింగ్ టు మదర్ల్యాండ్ అనేది ఉంది. సో అన్నీ కూడా కొంతవరకు మిమ్మల్ని శారీరకంగా శ్రమ పడతాయి కానీ బట్ ఫైనాన్షియల్లీ అన్ని ఆపర్చునిటీస్ బెటర్గానే ఉన్నాయి. ఖర్చులు కూడా అలానే ఉంటాయి. అంటే రావడము, ఆదాయము, ఖర్చు కూడా ముఖ్యంగా ఖర్చు పెట్టేది మీరు మీ ఇష్టపడి కంఫర్ట్స్ కోసం ఖర్చు పెట్టేవి. అనవసరమైన ఖర్చులు కాదు, అన్ఎక్స్పెక్టెడ్ కాదు. సో పిల్లల కోసమో, మీకోసమనో, లేకపోతే ట్రావెలింగ్ కోసమని, సో ఇట్లా ఈ విధంగా ఖర్చులు అనేవి అయితే కనిపిస్తున్నాయి. బట్ ఫినాన్షియల్లీ బాగుంది, ప్రొఫెషనల్లీ బాగుంది. అండ్ ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ప్రయత్నించండి, అవకాశం చాలా బాగుంది. అండ్ మీకన్నా చిన్న వాళ్ళతోటి, అంటే వయసులో కానీ స్థాయిలో కానీ మీకన్నా చిన్న వాళ్ళతోటి కొంచెం గొడవలు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏజ్లో మీకన్నా చిన్న వాళ్ళతోటి అక్కర్లేని ఆర్గ్యుమెంట్లు, ఆ టైంకి ఆర్గ్యుమెంట్లు వచ్చినా కట్ చేసి వెళ్ళిపోవడం, ఇది చేయడం వల్ల ఓవరాల్ మంత్ అంతా కూడా మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేసినప్పుడు ఒక ప్రయత్నంలోనే రాదు, 2-3 ప్రయత్నాల తర్వాత మాత్రమే జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడానికి ఛాన్స్ ఉంది. బట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీ ఎంత ఎఫర్ట్స్ పెడతారో, ముఖ్యంగా ప్లేస్ చేంజ్ అయ్యి వేరే దగ్గరికి వెళ్ళి జాబ్ తెచ్చుకోవాలనుకున్నా దానికి అవకాశం కూడా బాగుందనే చెప్పచ్చు. ఇంకా ఆఖరి రాశి మీన రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. సో మీనం వాళ్ళకి అన్నీ బాగున్నాయి. సో ఒకటే, మీకు గ్రహాలన్నీ కూడాను మ్యాక్సిమం శుభస్థానాల్లోనే ట్రాన్సిట్ అవుతున్నాయి. సో దాని కారణంగా అభివృద్ధి బాగుంది, ఆపర్చునిటీస్ బాగున్నాయి, ట్రావెలింగ్ బాగుంది. ఫారెన్ ట్రావెల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అండ్ అట్లానే ఫ్రెండ్స్, కంఫర్ట్స్ అండ్ కలవడము, సెలబ్రేషన్స్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఉద్యోగంలో ఉన్నత స్థాయిలో, అంటే మీ పైన ఉన్నవాళ్ళు మీకు సపోర్ట్ చేసినట్టే అనిపిస్తుంది. బట్ ఆల్ ఆఫ్ ద సడన్ అక్కర్లేని విషయాలలో మీ హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో మీ పైన ఉండే వాళ్ళ వల్లనే మీకు ప్రొఫెషనల్ లైఫ్లో కొన్ని ఇబ్బందులు, చికాకులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పైన స్థాయిలో ఉన్న వాళ్ళతోటి, ఉన్నతాధికారులతోటి తప్పకుండా జాగ్రత్తగానే ఉండి తీరాలి ఏ విషయంలో అయినా సరే. అండ్ అధికార యోగము, అటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ మీరు జాబ్ చేంజ్ అయినా మంచి, అంటే ఇంకొంచెం బెటర్ దానిలోకి వెళ్ళే అవకాశం ఉంది. మీ లైఫ్ పార్ట్నర్కి కూడా మంచి జరగచ్చు మీకు జరుగుతున్న ట్రాన్సిట్ కారణంగా. అండ్ అక్కర్లేని గొడవలు కొన్ని అయితే డెఫినెట్గా ఉంటాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో కమ్యూనికేషన్కి సంబంధించిన సమస్యలు, చిన్న చిన్న పోట్లాటలు, చికాకులు అనేవి మీకు మొదటి 2 వారాల్లోనూ కనిపిస్తాయి. తర్వాత కొంచెం ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చే ఇబ్బందులు, చికాకులు, గొడవల వల్ల కాస్త ఇబ్బంది పడతారు. కానీ ఇవన్నీ ఉన్నా కూడాను మీకు రికగ్నైజేషన్ కానీ లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ కానీ ఆగడం అనేది ఏమి ఉండదు. అంటే ఇవన్నీ ఉన్నప్పటికీ బట్ జాబ్ చేంజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, బెటర్ దానిలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది, ఫినాన్షియల్ గ్రోత్ బాగుంది. ఫారెన్ ట్రావెల్కి కష్టంగా ఉంటుంది కొంచెము. సో మీకు సాటర్న్ ట్రాన్సిట్ అయ్యే వరకు ఫారెన్ ట్రావెల్ అనుకున్నప్పుడల్లా స్లోనే ఉంటుంది, ఫాస్ట్గా అవ్వదు. సో కాబట్టి కొన్ని విషయాలలో కొంచెం స్లోగా ఉన్న ఫినాన్షియల్గా సేవింగ్స్ కూడా అనుకున్నంత తొందరగా చేయలేకపోతారు. సో ఖర్చులు లేకపోయినా పెద్దగా మనం దాస్తుంది కూడా ఏం లేదని అనిపిస్తుంది. సో ఓవరాల్గా చెప్పాలనంటే ట్రావెలింగ్ అనేది కొంచెము షార్ట్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్, ఫ్యామిలీతో కలిసి ట్రావెల్ చేయడము, ఇవన్నీ కూడాను కొంచెం మీనం వాళ్ళకి చెప్పచ్చు. సో అన్ని రాసుల వాళ్ళకి ఓవరాల్గా చెప్పేది ఒకటే, మధ్యలో 2-3 వారాలలో లైఫ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డెసిషన్స్, రిజైన్ చేసి జాబ్ మారాలి, పెళ్లి కుదుర్చుకోవాలి, లేకపోతే ఇంకా అంటే పెద్ద నిర్ణయాలు వద్దు. డే టు డే లైఫ్లో చిన్న చిన్న వాటితో పెద్ద ఇబ్బంది లేదు, కానీ మేజర్ ఇన్వెస్ట్మెంటు, మ్యారేజ్, ఇంకొకటి జాబ్ చేంజ్, ఇట్లాంటి విషయాలలో మధ్యలో 2 వారాలు మీరు అందరూ కూడా ఓవరాల్గా ఏ రాశి వాళ్ళైనా సరే 2 వారాల్లో కొంచెము
జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే మంచిది. సో ఇది మనకి డిసెంబర్ నెలలో గ్రహాలన్నీ కూడా ఏవి ఒక్కొక్క హౌస్లో ట్రాన్సిట్ అవుతున్నాయి కాబట్టి మనందరికీ కూడా బెటర్ రిజల్టే ఉంటుంది. పెద్దగా నెగటివ్ రిజల్ట్స్ అనేవి చెప్పక్కర్లేదు. ఓన్లీ రాంగ్ ఇన్వెస్ట్మెంట్, రాంగ్ డెసిషన్స్, రాంగ్ కమ్యూనికేషన్, వీటి వల్ల కొంత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. అండ్ కన్సల్టేషన్ కోసం మీరు నా వీడియో చూస్తున్నారు, కన్సల్టేషన్ ఎక్కడుందో వెతుక్కుంటున్నారంటే ఈ పాయింట్ నాకు ఈ మధ్యన తీసుకునే వాళ్ళు చెప్తున్నారు. మీరు ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో కన్సల్టేషన్ బుక్ చేసుకోవచ్చు. అసలు ప్రతి వీడియో మీద ఫోన్ నెంబరు, కన్సల్టేషన్ ఆప్షన్స్, డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాం కదా. సో కాబట్టి మీరు వీడియో మీద ఇచ్చిన ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ఐ ఆస్ట్రాలజీ. బై.